హలో అండి, అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్యం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈరోజు మనమైతే వీడియో టాపిక్ ఏమంటే, ఈరోజు మనమైతే రాయచూటి ఊరు మొత్తం మనం విజిట్ చేయడానికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి మన వీడియో. రైలు కాలనీ మనం అయితే చూస్తున్నాం. 7 స్టార్ పైపుల్ ఫ్యాక్టరీ ఉంది కదా, ముందు అయితే ఇది లేదు, ఇప్పుడైతే కొత్తగా ఇది అయితే కట్టారు. ఊరు మొత్తం అయితే విజిట్ చేయాలి అనేసి చాలా మంది మాకు సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు కదా, సో వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేయడం. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ గా చేద్దామని. సో మీ సపోర్ట్ చాలా అవసరం. లైక్ అయితే తప్పకుండా ఇవ్వాలి, కామెంట్ వీడియోకు లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోకు లైక్ చేయండి. అది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? మరి మేము 7 స్టార్ పైప్స్ దగ్గర నుంచి మనం ఫ్యాక్టరీ కాడ నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మనకు వచ్చేసి రింగ్ రోడ్ వస్తుంది. ఇదే రింగ్ రోడ్ మనకు ఊరి బయట కూడా వస్తుందండి. ఇక్కడ చూడండి, మనకు రింగ్ రోడ్ అండి, ఇది రాయచూటి రింగ్ రోడ్. బోర్డు చూస్తున్నారు కదా. బైపాస్ నుంచి అయితే అక్కడ సర్కిల్ దగ్గరికి వచ్చేసి మనకు కలెక్టర్ ఆఫీస్ దాటి వచ్చేస్తుంది. ఇది మనకు కరెక్ట్ గా మనకు బైపాస్ తర్వాత అయితే మళ్ళీ మనకు ఊరు అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కొత్తగా రెసిడెన్సీస్, మనకు హోటల్స్, రెస్టారెంట్స్, తాటి బెల్లం టీ అంట, ఇలాంటివన్నీ చాలా అయితే ఉన్నాయండి. మనకు ఊరు బయట చాలా అయితే ఊరు పెద్దగా అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు ఇవన్నీ లేవు. సో కొత్తగా మీకే కనిపిస్తుంటుంది. ఇంతకు ముందు రాయచూటి ఎలా ఉంది, ఇప్పుడైతే ఎంజీ గ్రాండ్ అండి. ఎంజీ గ్రాండ్ మన మదనపల్లిలో కూడా ఉంది. తాటి బెల్లం టీ. ఇక్కడ చూడండి, స్కూల్ వ్యాన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మనకు ఊరు మొత్తం చూపించమన్నారు కాబట్టి నేనైతే ప్రతిదీ అయితే మనకు అవైలబుల్ గ్రీన్ వచ్చింది ఏదైనా కానీ నేనైతే చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట. ప్రసాద్ చూడండి, రెసిడెన్సీ కూడా, హోమ్ నీడ్స్ ఫర్నిచర్స్, అభిరుచి గ్రాండ్ అండి. చూడండి, కన్వెన్షన్ హాల్ పీసీఆర్ చూడండి, అభిరుచి గార్డెన్. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఎవరికి తెలుసు, మీలో ఎవరో ఒకరన్నా ఇక్కడ షాప్ మీద ఉండొచ్చు, రెసిడెన్సీ మీద ఉండొచ్చు, ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు కదా. చూసిన వాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి. ఇదేనండి మనకు అసలు ఊరు అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. రాయచూటి ఇంతవరకు చూసిందంతా అది మనకు పెంచడం జరిగింది కాబట్టి. ये था नहीं जरा టూలెట్ బోర్డు ఉందండి, ఇల్లు బాడుగకు ఇవ్వబడును. ఇప్పుడు మనకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో వచ్చేసి ఒక గుడి వస్తుంది. ఇక్కడ చూడండి, కృష్ణాపురం కొత్తపేట. కొత్తపేట అయితే లెఫ్ట్, కృష్ణాపురం అయితే రైట్ అంటండి. ఇప్పుడు మనకు ఇక్కడ రైట్ సైడ్ లో గుడి వస్తుంది కదా, రైట్ కి వెళ్తే మనకు తిరుపతి, చిత్తూరు, పీలేరు, మళ్ళీ మనకు చెన్నై హైవే మొత్తం ఒకటేనండి హైవే. మనకు ఇక్కడ వస్తుంది కదా గుడి. ఇప్పుడు అలాగే స్ట్రైట్ గా వెళ్తే మనకు కడప రోడ్. ఇది సత్య అండి, ఇది మన మదనపల్లిలో కూడా ఉంది, ఇంకా పెద్దగా ఉంది మదనపల్లిలో. ఇప్పుడు సిగ్నల్స్ కూడా ఇక్కడ పెట్టారండి రాయచూటిలో. ఇది పెట్రోల్ బంక్. స్టార్టింగ్ వీడియో అయితే అక్కడక్కడ ఫాస్ట్ చేయడం జరిగిందండి, ఎందుకంటే లాంగ్ లెంత్ ఎక్కువ. సిగ్నల్స్ ఏమో చేస్తారు, ఆ టైమింగ్ వరకు వెహికల్స్ రావు ఆ పక్క, అందుకని వెహికల్స్ లేవని పోతా ఉంటారు. బోర్డు పైన గుండంకలు ఉన్నారు చూడండి, డబ్బులు అయితే ఊరికే రావు అనేసి. ఎక్కడ చూస్తే డబ్బులు అయితే ఊరికే రావని గుండంకల్ అక్కడ ఉన్నారు బోర్డు పైన. మేము ఫస్ట్ వెళ్ళబోయేది వచ్చేసి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. ఆర్టీసీ బస్ స్టాండ్ ఎందుకు అంటే, మనకు ఊర్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనం వెళ్ళాల్సిన ప్రదేశం ఏది అంటే, ఏదైనా విజిట్ చేయాలి అనుకుంటే మనకు ఫస్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడుంది అనేసి మనం అయితే తెలుసుకోవాలి. అందుకనేసి మేమైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఫస్ట్ సిగ్నల్ కాడ నుంచే మనం లెఫ్ట్కి అయితే ఆర్టీసీ బస్ స్టాండ్కి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతాము. ఓల్డ్ రోడ్ అండి, ఇది ఆర్టీసీ బస్ స్టాండ్. ఇదైతే ఏం మారలేదండి, ఇది ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదండి. సో రోడ్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందట. మరి మేము ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్లే దారిలో అయితే మనకు థియేటర్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో థియేటర్ అంట ఉండింది, ఇప్పుడైతే అది జరగడం లేదు. అలాగే మనం ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్ళే స్కూల్ అంగళ్ళు కూడా ఉన్నాయి. జిల్లా విద్యా శిక్షణ సంస్థ అంట అండి, ఉన్నత పాఠశాల. ఇప్పుడైతే మనకు రైట్ సైడ్ లో అయితే ఇక్కడ మనకు ప్రైవేట్ బస్సులు అయితే నిలబడతాయి. కడప, బెంగళూరు ఈ బస్సులు అయితే మనకి ఇక్కడ నిలబడతాయి. ఇది మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ అండి.
ఫస్ట్ మనం ఆర్టీసీ బస్ స్టాండ్ చూసేద్దాం. అలాగే ఫ్రూట్స్ అంగళ్ళు, పూల బస్ అన్నమయ్య జిల్లా చూస్తున్నారా? ఇక్కడ ఊరు బస్ స్టాండ్ బయట అయితే మనకు ఆటో స్టాండ్ ఉందండి. వారి కార్యాలయం చూడండి ఇక్కడ. బస్సులోకి రావాలి. మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ, మున్సిపాలిటీ. మన రాయచోటి మున్సిపాలిటీ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉందండి. ఆర్ఎంసీ చూడండి ఇక్కడ. ఇది మండలం ఆఫీస్ అంటండి. ఇక్కడ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ ముందు ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ ఉన్నిందట. మళ్ళీ ఇది కొత్త బస్ స్టాండ్ అంట. ఇది పాత బస్ స్టాండ్. పాతదంటే 30 ఏళ్ళకు ముందు ఉందండి. ఇది ఇప్పుడు కాదు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ముందు చిన్నగా ఉన్నింది, ఇప్పుడైతే పెద్దగా ఉంది చూడండి. గవర్నమెంట్కి పెద్దగా కట్టారు ఇప్పుడైతే, ముందు అయితే చిన్నగా ఉన్నింది. చలో बड़ी बड़ा बड़ी बंदा ना ఇదేనండి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆనుకోనే మనకు అయితే అన్న క్యాంటీన్ ఉందండి. 5 రూపాయలకే భోజనం. మంచి సేఫ్టీ కదా, సౌకర్యం బాగుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఆనుకోనే అన్న క్యాంటీన్ అంటే మంచి సౌకర్యం అండి ఇది. ఇప్పుడు మనం అయితే షాపింగ్ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం. రాయచోటి షాపింగ్ ఏరియా ఇది మొత్తం. ఇంకా షాపింగ్ ఏరియా అయితే చెప్పడం అవసరమే లేదు. లేడీస్కి ఎత్తుకొని పోయి అక్కడ వదిలేశారంటే చాలండి. మీరు ఏది కావాలా ఏది వద్దా అనేసి జస్ట్ డబ్బులు ఇచ్చి చూడండి ఒకసారి. ఆ షాపింగ్ ఏరియాలో పిలుచుకొని పోయి వదిలేసి వాళ్ళు వచ్చే టైం వరకు మీరు ఎన్ని టీలు తాగినా కానీ వాళ్ళైతే రారు. కానీ డబ్బులు ఖాళీ అయిపోతే మాత్రం బిర్యానీ వచ్చేస్తారు. డబ్బులు మంచిగా ఇచ్చి పంపించేస్తే గన మీరు ఒక 2-3 టీ తాగే లోపే ఖర్చు పెట్టేసి వచ్చేస్తారండి. లేడీస్ కదా. సో షాపింగ్ ఏరియాకి అయితే వెళ్ళే. సో ఇక్కడ రాయచోటిలో మనకు వచ్చేసి మొత్తం ఒకే ఏరియాలో ఉందండి మనకు షాపింగ్ ఏరియాస్. జ్యువెలరీస్, మనకు కూరగాయలంట, ఇంటికి కావాల్సిన వస్తువులు ప్రతిదీ మనకు అన్ని ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. సో జస్ట్ అక్కడి నుంచి మనం రైట్కి తీసుకొని వెళ్తూ లెఫ్ట్కి తీసుకొని వెళ్తూ మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని వెళ్తూ ఇలాగే అన్ని ఈ ఏరియాలో మొత్తం అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఎవరికి కావాలండి చామంతి పూలు నాకు చెప్పండి. లెఫ్ట్ లోకి వెళ్తే ఇదంతా దిఖాతి. ఇదేనండి మనకు ఇక్కడ మస్జిద్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఎవరెవరు చూస్తున్నారు నాకైతే కామెంట్ చేయాలి. అబ్బో, ఆవులు గేదెలు మనుషులు ఉన్నారు, ఆవులు గేదెలు కూడా ఉన్నారండి ఇక్కడ. మొత్తం ఇదంతా కొత్తగా కట్టారంట. ఇదంతా ఇది కొత్తగా మళ్ళీ ఎందుకు కట్టారంటే ఇది ఒక 5-6 ఇయర్స్ ముందు అయితే పడిపోయిందంట అండి. గుడి మొత్తము ఇది పడిపోయిందంట. అది పాత పడిందో ఏమో తెలీదు. అప్పుడు వచ్చేసి ఒక చిన్న పిల్లోడైతే డెత్ అయిపోయిందంట. వాళ్ళు చిన్న పిల్ల ఒక 4-5 ఇయర్స్ ఉంటుంది, పిల్లోడైతే చనిపోయాడట. అప్పుడు ఇది కొత్తగా అయితే మళ్ళీ కట్టడం జరిగింది. ఎందుకంటే చాలా ఏళ్ళది కదా, అది పాత పడిపోయి ఒక పిల్లోడు కూడా చనిపోవడం జరిగిందని నేనైతే విన్నాను. మరి ఇలా వీడియోనే మొత్తం తీసుకుంటూ వెళ్తే ఎలా అండి? మధ్యలో కొంచెం టీ బ్రేక్ అన్న తీసుకుందాం. ఉర్దూ స్కూల్ అంటండి. చూడండి ఎంత పెద్దగా కట్టారో. చాలా బాగుంది స్కూల్ అయితే. ఇది తెలుగు స్కూలా? వీరభద్రస్వామి అంటండి. వీరభద్రస్వామి దేవస్థానం అని ఉంది ఇక్కడ చూడండి. ఏదో స్తంభం అయితే ఉంది ఇక్కడ, పెద్దగా ఉందండి, పాతగా ఉంది, ఓల్డ్ అయితే ఉంది ఇది. उधर भी है, चलो एंट्रेंस है नहीं. ఇక్కడైతే సంవత్సరానికి ఒకసారి ఉరుస్ అయితే జరుగుతుందండి ఈ దర్గా కాడైతే రాయచోటిలో. ఇదేనండి మనకు పత్తర్ మస్జిద్. రాయచోటిలో అయితే ఇది ఫేమస్ అండి మనకు. జామియా మస్జిద్.
ఇది రాజంపేట రోడ్ అండి మనం. ఇంకా దూరం నుంచి అయితే మజీద్ మొత్తం అయితే కనిపిస్తుంది చూడండి. పత్తర్ మజీద్ ఎంత పెద్దగా ఉంది కదా. ఇది కూడా సిగ్నల్స్ ఉన్నాయండి. మజీద్ ఎదురుగానే మనకు సిగ్నల్స్ అయితే ఉన్నాయి. చాలా కాలం నుంచి అయితే ఉన్నారు ఇక్కడే. బుట్టులు, నిచ్చెనలు, అవన్నీ చాటలు అవన్నీ చేసి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. మన మదనపల్లిలో కూడా ఉంటారు. ఇది లక్ష్మీ హాల్ అండి. రాయచోటిలో లక్ష్మీ హాల్ అంటే ఫేమస్. ఒకప్పుడు చేప కూడా ఉందండి ఈ హాల్ పైన. ఇప్పుడైతే జరగడం లేదు. ఓల్డ్ ఇది, గవర్నమెంట్ ఇది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయిందండి ఒక్కసారి. ఇదైతే చిన్న బ్రిడ్జ్ లాగా ఉన్నింది. వానలు ఎక్కువైపోయి ఇదంతా ఇదైపోయినప్పుడు ఈ బ్రిడ్జ్ వేయడానికి 2-3 ఏళ్ళు అయితే పట్టింది. ఇది ఓల్డ్ పెట్రోల్ బంక్ అండి. ఇది రాయచోటిలో ఫస్ట్ పెట్రోల్ బంక్ అంటే ఇదేనంట అండి. ఇక్కడ కొత్తగా అయితే ఇప్పుడు 2 అయితే ఉన్నాయి. ఇంకా పెట్రోల్ బంక్ అంటే ఇక్కడ ఫస్ట్ అదే ఉన్నింది. ఈ బ్రిడ్జ్ అయితే చాలా ఏళ్ళు అయితే కట్టారు. 2-3 ఇయర్స్ అయితే. మనం కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళే వాళ్ళము. ఇక్కడ సైడ్ నుంచి దారి వదిలిన్నారు. చాలా కింద వరకు అయితే గుంతలాగా అయిపోయింది ఇది. ఇదైతే మళ్ళీ కొత్తగా వేశారు. చాలా బాగుంది ఇప్పుడైతే. అసలు అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేము ఇది బ్రిడ్జ్ అదేనా అనేసి. అలా అయిపోయింది ఇది ఇప్పుడు మనమైతే కలెక్టర్ ఆఫీస్ వరకు అయితే వెళ్ళేసి వచ్చేద్దాము. అలాగే ఇక్కడ మనకు విశాల్ మార్ట్ కూడా ఉంది. నేను చూపిస్తాను మీకు. మాసాపేటలో ఇదేనండి విశాల్ మార్ట్. ఎంకే ప్లాజా విశాల్ మార్ట్. ఇది మాసాపేట అండి. ఇది జస్ట్ రాయచోటి ఊరు బయటకు వస్తే మాసాపేట వచ్చేస్తుంది. చాలా దూరం కూడా లేదు మనకి. ఇది గొల్లపల్లి రోడ్ అండి. మనకు లెఫ్ట్ లో అయితే మనం పులివెందుల, ఎడుపులపాయ వెళ్ళాలి అనుకుంటే గనక ఈ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. వైఎస్ఆర్ గారి సమాధి ఉంది కదా, అక్కడ వరకు వెళ్తుంది రోడ్డు. అలాగే పులివెందులకు కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. కలెక్టర్ వారి కార్యాలయం చూడండి. ఇప్పటికీ 2వ సారి ఇది చూపించడం నేను. ఫైనలీ అండి మనం రాయచోటి మొత్తం అయితే విజిట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మనం ఔటర్ రింగ్ రోడ్ కూడా వచ్చేసాం. ఇప్పుడు పాలిటెక్నిక్ దాటిన తర్వాత మనకు ఔటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ ఇన్, ఇక్కడ అవుట్ అన్నమాట. అలాగే ఇక్కడ మనకు ఐ లవ్ రాయచోటి అనేసి రాసి కూడా ఉంది. మనకు ఒక సర్కిల్లో పెట్టడం జరిగింది. మనం రాయచోటి వీడియో అయితే మొత్తం విజిట్ చేయడం జరిగింది కాబట్టి వీడియో మొత్తం చూసిన వాళ్ళు నాకైతే కామెంట్ పెట్టాలి. అలాగే మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు ఇలాంటి మోర్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట.